కావటమే మీ లక్ష్యమా? ఎంబీబీఎస్ సీట్ల గైడెన్స్ కోసం తప్పక విచ్చేయండి మెగా ఎడ్యుకేషన్ మేళా. పెద్దిరెడ్డి గారు 3,000 ఎకరాలు ప్రభుత్వ భూములు కాజేశారు, పేదల భూములు కాజేశారు. మీరు ఒక ప్రెస్ మీట్లో ఆరోపించారు. ఆధారాలు ఉన్నాయి మీతో దగ్గర అవన్నీ కూడా? 3,000 ఎకరాలు తప్పన్నా, తప్పు. అది కరెక్షన్ చేసుకోవాలా. తోడతా అంటే బయటకు వస్తానే. నిన్న అన్ని ఆధారంగానే ఏదైనా కూడా ఎవిడెన్స్ లేనిదే ఈరోజు మాట్లాడితే రేపు మళ్ళీ మీరు అడుగుతారు. కానీ నిన్నలా మొన్న వారం రోజుల్లోనే పులిచెర్ల మండలంలోనే ఎన్ని ఎకరాలు గవర్నమెంట్ భూమిని వీళ్ళు కబ్జా చేసినారు. ఫారెస్ట్ ల్యాండ్ అయితేనేమో అక్కడ ఫామ్ హౌస్లు కట్టుకొని ఎంత అయిందో 1 by 1 వస్తుంది. అంటే మా పరిధిలో కూడా జరగడం లేదు, అబద్ధం చెప్పకూడదు. ఇదంతా గవర్నమెంట్ సిస్టమేటిక్గా చేస్తూ ఉంది. మొన్న మా నాయకుడు శ్వేతపత్రం రిలీజ్ చేసినారు, గౌరవ ముఖ్యమంత్రి. దాంట్లో క్లియర్గా కోట్ చేశారు, 1,75,000 ఎకరాలు ప్రభుత్వ ప్రైవేటు భూములు అన్యాక్రాంతం అయిపోయినాయి. వీళ్ళ కార్యకర్తల పేరుతో అయితేనే నాయకులు ఎమ్మెల్యేలు దోచేసుకున్నారు. దీనిలో విలువ 40,000 కోట్లని ఆయన చెప్పినాడు. ఒక ముఖ్యమంత్రి మాట్లాడేటప్పుడు కరెక్ట్ కనుక్కోకుండా శ్వేతపత్రం రిలీజ్ చేస్తారు ఎక్కడని చెప్పండి? వేగ్గా చెప్పరు కదా. దా క్రమంలోనే ఎక్కువగా ఈ రాష్ట్రంలో అక్రమాలు చేసిన కుటుంబం ఏదైనా ఉందంటే అది పెద్దిరెడ్డి కుటుంబమే. ముఖ్యంగా వాళ్ళ ప్రాబల్యం కలిగిన ప్రాంతాలు ఏమైనా ఉన్నాయంటే తిరుపతి, పుత్తూరు, పీలేరు, మదనపల్లి, తంబలపల్లి. రాయచూట్ అని కూడా నేను చెప్పను, ఏదో అబద్ధం చెప్పాలని రాయచూట్ అంట. మా ఏరియాలో లేవు వాళ్ళకి. ఈ ప్రాంతాల్లో ఈ 4-5 నియోజకవర్గాల్లో వందలాది ఎకరాలు ఆక్రమణ చేసుకున్నారు. ఇంకా మైన్స్ విషయానికి వస్తే గ్రానైట్ పరంగా ఈ రాష్ట్రంలో ఎక్కువ మైనింగ్ జరుగుతూ ఉంటుంది. గ్రానైట్ దాంట్లో మంచి క్వారీలు ఏమన్నా ఉన్నాయంటే ఈ ప్రాంతంలోనే ఉన్నాయి. పొంగునూరు అనుకోండి, మదనపల్లి అనుకోండి, చంద్రగిరి ఈ బోర్డర్లలో ఉన్నాయి. గత 5 సంవత్సరాల్లో ఎవరైతే ఆపరేటర్స్ ఉంటారో మైన్ ఆపరేటర్స్ వాళ్ళందరినీ బయటికి తరిమేసి వీళ్ళ హ్యాండ్ ఓవర్లోనే మైనింగ్ చేసినారు. దానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ఒక గ్రానైట్ క్వారీలో ఈ కటింగ్ బ్లేడ్ అంటారు, అది ఒక బ్లేడ్ మారుస్తే ₹1,00,000 వీళ్ళ కట్టాల కప్పం. అంటే దానికి ఒక లెక్క వేసుకుంటారు. ఏంటంటే ఆ బ్లేడు ₹1,00,000 వాళ్ళకి కడతానంటే ఆ బ్లేడు ఎన్ని బ్లాక్స్ కట్ చేస్తే ఎంత వానికి లాభం మిగులుతుందో అలాగా అట్లా ఈ 5 సంవత్సరాల్లో కొన్ని వేల లక్షల బ్లేడ్లు కట్ చేసి బ్లేడ్ మారుస్తారు వీళ్ళు. వాళ్ళకంటే తెలుస్తుంది, వాళ్ళకి సిస్టమ్ అంత అయిపోయింది. ఏడీలు వాళ్ళ చేతుల్లోనే ఉంటారు. మైన్స్ టోటల్ మైన్స్ మంత్రి ఆయన కదా, వెంకటరెడ్డి గారే వాళ్ళ చేతుల్లో ఉన్నారు కదా. వెంకటరెడ్డికి పోస్టింగ్ ఇప్పించినారు. అంతకుముందు మధుసూదన్ రెడ్డి అని ఆయనకు మైన్స్ ఆయనకి ఇప్పించారు. వీళ్ళందరి కేటగిరీ ఏంది? ఐఆర్ఎస్ వాడు ఒకటి ఏడో రైల్వేస్లో పని చేసుకునేవాడు రైళ్లలో పని చేసుకోవాలి తప్పక. ఐఆర్ఎస్ సంథింగ్ ఆయన ఎత్తుకొని వచ్చి డిప్యుటేషన్ తేవాల్సిన అవసరం ఏముంది వచ్చింది. వీళ్ళకి చెంచా కాబట్టి వీళ్ళు తల ఊపుతాడని తీసుకొచ్చినారు. తీసుకొని వచ్చి మైన్స్కి చేసినారు. అతన్ని అడ్డం పెట్టుకొని ఆయన క్వారీలన్నీ చేసుకున్నారు. ఇసుక దోపిడీ అయిపోయింది. మళ్ళీ ఆయన తర్వాత వెంకటరెడ్డిని తెచ్చుకున్నారు. నిన్న వరకు మా ప్రభుత్వం వచ్చే వరకు ఆయనే ఉన్నాడు. ఏ అధికారులు ఇక్కడుండే అధికారులు సరిపోరా? ఇక్కడ ఐఏఎస్ లేరా? బయట నుంచి డిప్యుటేషన్ మీద తెచ్చుకొని మీకు తలూపే గొర్రెలను ఇక్కడ పెట్టుకొని వాళ్ళ ద్వారా పని చేయించుకుని ఘనత మీదే. అంతే తప్పగా ప్రజలు ఎవరు మిమ్మల్ని క్షమించే పరిస్థితి అయితే ఈరోజు లేదు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పక్కన పెట్టండి. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అంటే మా లీడర్ చెప్తే సైలెంట్ అయిపోతాం. బట్ ప్రజల్లో ఈరోజు పూర్తి విశ్వాసం కోల్పోయినారు. 30 రోజుల్లో ఒక 5 రోజులు కూడా నియోజకవర్గాల్లో వచ్చి గడిపే పరిస్థితులు ఆ కుటుంబం లేదు. నిజంగా మీరు ఒకసారి ఆలోచించండి. గడపనిస్తారా మీరు? మేము గడపనిచ్చేది కాదు, ప్రజల వ్యతిరేకత ఉంది కాబట్టి లేరు, రావడం లే వాళ్ళు. ఇప్పుడు కూడా ప్రాణం పోక బయట ఎవరైనా జనాల్లో బ్యాడ్ ఇమేజ్ వస్తుంది. ఎమ్మెల్యే గెలిచినాం, 2 ఎంపీ గెలిచిపోయినాం, ఇంకన్నా రాకపోతే ఎట్లా అని చెప్పి ఉక్కిరి బిక్కిరై పొద్దున్నే 8కో 7కో బయలుదేరి వచ్చి ఈరోజు వస్తాను తప్పక ఆ రోజున్న ఆ టీవీ, ఆ మంది మార్బలం, ఆర్భాటం, ఆ పోలీసు వ్యవస్థ, ప్రైవేట్ సైన్యం ఈరోజు లేదు వాళ్ళ వెనకామంటే. ఎందుకంటే వాళ్ళు కూడా తెలుసుకున్నారు.